హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 191. తాతయ్య మాటలకి కాసేపు ఆలోచించి, సరే కానీ ఎవరు ఎక్కువ కిస్లు ఇవ్వకూడదు, తను రెడ్గా అయిపోతుంది, నాకు నచ్చదు. బబ్లు, నీకు సారీ చెప్పను కానీ వచ్చి పాపం చూడు అన్నాడు బన్నీ. అందరూ వాడి మాటలకి షాక్లు అవ్వడం తప్ప రియాక్ట్ అవ్వలేక పోయారు పాపం. బబ్లు మొహం హ్యాపీగా వెలిగిపోయి బన్నీ సారీ చెప్పకపోయినా హ్యాపీగా పాపం చూసి తనతో కాసేపు కబుర్లు చెప్పాడు. తను చెప్పేవి పాపకు అర్థం కాదని తెలియదు కదా వాడికి. ఇక చాలు అని బన్నీ చెప్పేదాకా ఆడించాడు బబ్లు. శివాని ఇంకా స్పృహలోకి రాకపోవడంతో అందరూ ఆ రూమ్లోనే ఉన్నారు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ. పాప ఆకలికి చిన్నగా ఒళ్ళు విరుస్తూ బొల్లి రాగం తీసింది. పాప తర్వాత బాబు కూడా చెల్లేడుపుకి జత కలుపుతూ ఏడుపుని స్టార్ట్ చేశాడు. రుద్ర, వీళ్ళేంటి ఒకరు ఏడవగానే మరొకరు ఏడుస్తున్నారు అని కళ్యాణ్ ఆశ్చర్యంగా అడిగాడు. రుద్ర కూడా గాబరా పడుతూ, ఏమో బావా, పసిపిల్లల గురించి నాకేం తెలుసు, డాక్టర్ని అడుగుదాముండు అంటూ ఫోన్ చేయబోయాడు రుద్ర. అరే, మీరు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకండ్రా, పసిపిల్లలు అన్నాక అలాగే ఏడుస్తారు. మీరు కాసేపు సైలెంట్గా ఉండండి, వాళ్ళకి ఆకలి అవుతుంది, పాలు పట్టాలని వాళ్ళను కసిరిన భావాని, సురేఖ ఆ పాలు ఇలా ఇవ్వు అని డాక్టర్ సజెస్ట్ చేసిన మిల్క్ని చిన్న స్పూన్తో చెరొకరి పిల్లలకి పట్టించారు అత్తాకోడళ్ళు. ఆవిడ మాటలకి రుద్ర రిలాక్స్గా చూశాడు. పిల్లలు బుద్ధిగా పాలు తాగి మళ్ళీ నిద్రపోవడంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏడిస్తే ఈ అబ్బా కొడుకులు చేసే రచ మామూలుగా ఉండదుగా. వాళ్ళ చిన్ని కడుపు నిండగానే నిద్రపోవడంతో బన్నీ ఫేస్ డల్గా పెట్టి, డాడీ, చెల్లి తమ్ము నిద్రపోయారేంటి, ఇలా అయితే నేను ఎలా వాళ్ళతో ఆడుకునేది అని అసహనంగా అడిగాడు. కొడుకు నోట్లో కూర్చోబెట్టుకుని, వాడు ఈరోజే కదరా పుట్టారు, కొన్ని రోజులు అలాగే ఉంటారు, తర్వాత కొన్ని రోజులకు పెరిగి పెద్ద అవుతారు కదా, అప్పుడు ఎక్కువసేపు మెలకుగా ఉండి నీతో ఆడుకుంటారు, నువ్వు చెప్పే కబుర్లు వింటారు, ఇంకాస్త పెద్దయ్యాక నీతో కలిసి ఆడుకుంటారు కూడా, సరేనా అని కొడుకుకి నచ్చజెప్పాడు రుద్ర. ఓ అలాగా, వాళ్ళు త్వరగా పెద్దవ్వాలంటే ఏం చేయాలి డాడీ అని అడిగాడు బన్నీ. మనం మమ్మీని బాగా చూసుకొని తను హెల్తీగా ఉండేలా చేసి వాళ్ళకి పాలు బాగా తాగిస్తే అప్పుడు ఏ హెల్త్ ఇష్యూ రాకుండా బలంగా ఉండి తొందరగా పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారు అని తండ్రి చెప్పగానే అర్థమైనట్టు తలూపాడు బన్నీ. మామయ్య, ఇందాక నన్ను పాపని ముట్టుకొనివ్వలేదు బన్నీ అని రుద్రకు కంప్లైంట్ చేశాడు బబ్లు బన్నీ మీద. అవునా, ఎందుకు బేబీ, వాడికి పాపనివ్వలేదు, వాడు నీ బావే కదా, పర్వాలేదు ఆడుకోనివ్వు అన్నాడు రుద్ర. ఇప్పుడు ఇస్తానులే డాడ్, బట్ కొన్ని రోజులకి వాటిని దూరంగా పెడతాను, నా చెల్లిని బాయ్స్కి దూరంగా ఉంచాలి కదా, అందుకే దూరంగా ఉండమంటాను. తాతయ్య చెప్పాడని పర్మిషన్ ఇస్తే వాడు నా చెల్లికి 2 కిసెస్ పెట్టాడు, అందుకే ఇక వద్దని దూరం పొమ్మన్నాను. నువ్వు స్నేహ అత్తని, సురేఖ అత్తని ప్రొటెక్ట్ చేసినట్టే నేను కూడా నా చెల్లిని, సన్నీని, స్నేహ అత్తకి బేబీ వస్తే తనని కూడా ప్రొటెక్ట్ చేయాలి కదా, అప్పుడే కదా నేను గుడ్ బ్రదర్ అయ్యేది అని చెప్పాడు బన్నీ. ఇంత టఫ్గా ఉన్నావేంట్రా నువ్వు, అన్నీ నా పోలికలే వచ్చాయి వెదోకి. వీడిప్పటి నుండే నన్ను చూసి అన్నీ ఫాలో అవుతున్నాడని ఆనందపడాలో, మరి ఇంత ఖచ్చితంగా ఉన్నందుకు ఏడవాలో తెలియడం లేదే. వీడికి నేను చెప్పలేను, నా పెళ్ళవే కరెక్ట్గా చెప్పగలదు అని మనసులో అనుకుని బన్నీతో వేరే మాటలు మొదలుపెట్టి ఆ టాపిక్ మార్చేశాడు రుద్ర. బబ్లు పళ్ళు నూరుకుని బన్నీ మీద అలిగి కళ్యాణ్ దగ్గరకు వెళ్ళిపోయాడు. శివానికి మెలకు వచ్చాక పిల్లలిద్దరిని చూసుకుని మురిసిపోయింది. వాళ్ళ మీద బన్నీ కురిపిస్తున్న ప్రేమకి కంట్లో నీళ్లు తిరిగాయి తనకి. జెలస్ ఫీల్ అవ్వకుండా వాళ్ళని బన్నీ అంత ప్రేమగా చూసుకోవడం ఆమెకు చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. కాసేపటికి పిల్లలు ఎక్కువసేపు హాస్పిటల్లో ఉండకూడదని పెద్ద పిల్లని స్నేహతో పంపేశాడు రుద్ర. సురేఖ భవానీతో పాటు రుద్ర మాత్రమే ఉన్నాడు అక్కడ. బన్నీ ఉంటానని గొడవ చేస్తాడనుకుంటే సైలెంట్గా తన తాతయ్యతో వెళ్ళిపోయి పెద్దవాళ్లకు మరొక షాక్ ఇచ్చాడు బుడ్డోడు. వీడేదో ఒకరోజు అందరికీ దిమ్మ తిరిగి షాక్ ఇచ్చి అందరినీ ఒకేసారి పిచ్చోల్ని చేస్తాడు అనుకున్నాడు డ్రైవ్ చేస్తున్న ప్రదీప్. శివాని పక్కన కూర్చున్న రుద్ర ఆమె తల నిమురుతూ, పెయిన్ ఏమైనా ఉందా శివ, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, డాక్టర్ని పిలుస్తాను అని సౌమ్యంగా అడిగాడామని. శివాని నవ్వి,
సిజేరియన్ కాదు కాబట్టి పెద్ద పెయిన్ లేదు రుద్ర. నువ్వేం తినలేదు కదా ఇప్పటిదాకా అని అడిగింది డల్ అయిన రుద్ర ఫేస్ చూస్తూ. ఆమె నుదుటిపైన చిన్న ముద్దిచ్చి, నేను బాగున్నానే, నువ్వు భరించలేని నొప్పిని అనుభవించి ఇంత అందమైన పిల్లల్ని నాకు అందించావు అని ఎమోషనల్గా చెప్తున్నా అతని నోటి మీద చెయ్యేసి, మన పిల్లలు, ప్రతి తల్లి ఇలాగే నొప్పులు భరించి పిల్లల్ని కంటుంది కదా, నేనేమైనా కొత్తగా నొప్పి అనుభవించానా అని కొట్టిపారేసింది శివాని. ఆమె చేతుల్ని పట్టుకుని ముద్దులు పెడుతూ, మీ ఆడవాళ్ళ గొప్పతనం ఏంటో ఒక్క మాటలో చెప్పావు శివ. మీ అమ్మలకి పాదపూజ చేసినా తక్కువే అన్నాడు సిన్సియర్గా రుద్ర. అబ్బా, ఈ పొగడ్తల ప్రవాహం ఆపేసి నాకు దాహంగా ఉంది, వాటర్ ఇవ్వచ్చు కదా రుద్ర అంటూ అతన్ని డైవర్ట్ చేసింది రుద్ర. దాహమా? వెయిట్, డాక్టర్ని అడుగుతాను అని ఫోన్ చేసేలోగా అక్కడే ఉన్న నర్స్, సార్ ప్రతిదానికి మీరు ఇలా డాక్టర్ అంటూ ఫోన్ చేస్తే ఇక మేమున్నది ఎందుకు సార్, ఆవిడికి చల్లార్చిన వేడి నీళ్ళు ఇవ్వండి, చల్లగా ఉన్నవి ఇవ్వకండి అని చెప్పింది నర్స్. భవానీ అల్లుండిక శ్రీ శివానికి వాటర్ ఇచ్చింది. తమ్ముడు, నీకు శివాని మీదున్న ప్రేమ మాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియకలా అంటారు, పట్టించుకోకు. ఈ జ్యూస్ తాగి కాసేపు రిలాక్స్గా కూర్చో. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నువ్వేం తినలేదు తాగలేదు అంటూ జ్యూస్ గ్లాస్ అతనికి ఇచ్చింది సురేఖ. ఇది పిల్లలు బాగుంటే నేను కూడా బాగుంటానక్క అని ఆ జ్యూస్ తాగి మళ్ళీ శివాని పక్కన కూర్చున్నాడు రుద్ర. చుట్టూ మంచుకొండల మధ్య ఏకాంతంతో అలసిన దేహాలలో ఒకరిలో ఒకరు సేద తీరుతున్న విశాల్ కావ్యాలని డిస్టర్బ్ చేస్తూ ఫోన్ మోగింది. బద్ధకంగా ఫోన్ అందుకున్న విశాల్ కళ్యాణ్ నెంబర్ చూసి, ఈ టైంలో అన్య చేస్తున్నాడు, అక్కడంతా ఓకేనా అనుకుని కాస్త కంగారుగానే ఫోన్ లిఫ్ట్ చేశాడు. విశాల్, డిస్టర్బ్ చేశానా అని అడిగాడు కళ్యాణ్ అతన్ని. అదేం లేదు. చెప్పన్నయ్యా, అక్కడంతా ఓకే కదా అన్నాడు విశాల్ తన టెన్షన్ని అణుచుకుంటూ. రిలాక్స్ విశాల్, అంతా ఓకే ఇక్కడ. ఒక గుడ్ న్యూస్ చెప్దామని చేశాను నీకు. శివానికి డెలివరీ అయింది. ట్విన్స్, ఒక పాప ఒక బాబు పుట్టారు. ఇందాకే మేము హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాం. ఆ విషయం కావ్యకి నీకు చెప్పాలని ఫోన్ చేశాను అన్నాడు కళ్యాణ్. విశాల్ హ్యాపీ స్మైల్తో, అవునా, చాలా హ్యాపీగా ఉందన్నయ్య. శివాని సిస్టర్ ఆరోగ్యంగానే ఉంది కదా, పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగాడు విశాల్. ముగ్గురు బాగున్నారా, అక్కడ మీకేం ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు కళ్యాణ్. రుద్ర అరేంజ్మెంట్స్ అంటే ఏ చిన్న సమస్య రాదని తెలుసు, బట్ అడగాలని ఫార్మాలిటీకి అడిగాడు కళ్యాణ్. విశాల్ అదే సమాధానం ఇవ్వగా, సరే ఉంటానురా, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు కళ్యాణ్. వాళ్ళ మాటలు లైట్గా అర్థమైన కావ్య బెడ్షీట్ పూర్తిగా కవర్ చేసుకుని లేచి కూర్చుంటూ, విశాల్, బావగారు ఏం చెప్పారు? శివాని కోసమా? తనకి డెలివరీ అయిందా? ఎలా ఉందంట అని వరుస క్వశ్చన్స్ వేసింది. ఆమెని దగ్గరకు లాక్కుని, సిస్టర్కి ట్విన్స్ అంట, ఒక పాప ఒక బాబు అంట, అందరూ హెల్తీగా ఉన్నారని చెప్పాడు అన్నయ్య అని నవ్వుతూ చెప్తూ, మనం కూడా ట్విన్స్ కోసం బాగా ట్రై చేయాలి బంగారం అన్నాడు హస్కీగా విశాల్. కావ్య సిగ్గుపడుతూ, పో విశాల్ అంటూ అతని ఎదలోనే ఒదిగిపోయింది. విశాల్ నవ్వుతూ, సరే ఆగు, రుద్రగారికి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్దాం అని కాల్ చేశాడు విశాల్. శివాని కోసం పాలు తీసుకురావడానికి క్యాంటీన్కి వెళ్ళిన రుద్ర తిరిగి వస్తూ విశాల్ దగ్గర నుండి ఫోన్ రావడంతో తీసి మాట్లాడాడు. కావ్య విశాల్ ఇద్దరు తనకి విషెస్ చెప్పి కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేశారు. ఫోన్ మాట్లాడుతూ ఎదురుగా వస్తున్న మనిషిని చూసి ఆగిపోయాడు రుద్ర. వెంటనే ఫోన్ కట్ చేసి ఆ మనిషిని ఫాలో చేశాడు. అతను నేరుగా ఆ ఫ్లోర్కి వెళ్ళి అక్కడున్న పేషెంట్తో మాట్లాడుతుండడం చూసి నొసలు ముడివేశాడు రుద్ర. ఎవరో డోర్ దగ్గర ఉన్నట్టు అనిపించినా అతను వెనక్కి తిరిగి రుద్రను చూసి గుర్తుపట్టలేదు. ఎవరు బాబు నువ్వు అని అడుగుతూ దగ్గరికి వచ్చి పోల్చుకుంటూ, నువ్వు రుద్రబాబు కదా అని ఆశ్చర్యపోయాడు అతను. రుద్ర అవునని తల ఊపి, మీరేంటిక్కడ, ఆమె ఎవరు అన్నాడు బెడ్ మీదున్న మనిషిని చూపిస్తూ. అతను విరక్తిగా నవ్వి, మీ అత్తయ్యలాగా నీకు కూడా నా మీద అనుమానమా రుద్ర అని అడిగాడు. నాకు మీ మీద డౌట్ ఉంటే చాటుగా చూసి తెలుసుకోవడానికి చూస్తాను, కానీ డైరెక్ట్గా మిమ్మల్ని అడగను కదా మావయ్య అన్నాడు రుద్ర చిరునవ్వుతో. ఆయన ఆశ్చర్యం ప్లస్ ఆనందంగా కళ్ళు తుడుచుకుని,
తాను నాకు ఆశ్రయం ఇచ్చిన మనిషి. నాకు తోడబుట్టిన చెల్లితో సమానం రుద్ర. ఆమెకి కడుపులో నొప్పుంటే తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చాక కడుపులో గడ్డుంది, ఆపరేషన్ చేయాలంటున్నారని బాధగా చెప్పాడు భవానీ భర్త శివశంకర్. అతని నిస్సహాయ స్థితిని అంచనా వేసిన రుద్ర, మావయ్య మీరు బాధపడకండి, ఆవిడ ఆపరేషన్స్కి అరేంజ్మెంట్స్ నేను చేయిస్తాను అన్నాడు. రుద్ర వెంటనే డాక్టర్ని కలిసి ఆమె పొజిషన్ కనుక్కుని ఇమీడియట్గా సర్జరీకి ఏర్పాట్లు చేయించాడు. ఆమె ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందు కన్నీళ్లతో, అన్నయ్య నీ మేనల్లుడు నిజంగానే దేవుడు. నాకు ప్రాణం పోస్తున్నా నీ రుణం తీర్చుకోలేను రుద్రబాబు. మరో జన్మంటూ ఉంటే నీకు తల్లినై ఆ రుణం తీర్చుకుంటానని ఎమోషనల్ అయింది ఆవిడ. అంత పెద్ద పెద్ద మాటలొద్దాంటి, మా మావయ్య నిన్నాళ్ళు ఆదరించి రుణం ఎలా తీర్చుకుంటున్నాను అనుకోండి. మీకేం భయం లేదు, మీకేమీ కాదు, ధైర్యంగా ఉండండి అని ఆవిడికి భరోసా కల్పించి బయటకొచ్చాడు రుద్ర. అతడి వెనకే వచ్చిన ఆ పెద్దాయన రుద్ర అని పిలిచి నీళ్లు నవిలాడు. ఏదో అడగడానికి వచ్చి వెనకాడుతున్నా ఆయన మనసు చదివినట్టు, నాతో ఏమైనా మాట్లాడాలా లేదా చెప్పాలా మావయ్య అని నవ్వుతూ అడిగాడు రుద్ర. తన భార్య గురించి ఆయనకి బెంగలేదు. కొడుకైనా ప్రయోజకుడై భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటాడనుకున్నాడు. అలాగే ఆయన విన్నంతవరకు తన కోడలు అమాయకురాలని, తన భార్య గయ్యాలితనంతో ఆమె భవానీ చేతిలో ఎన్ని బాధలు పడుతుందో అనేదే ఆయన భయం. ఆయన బాధగా, వాసు ఎలా ఉన్నాడు, వాడు భార్యతో కలిసి సంతోషంగా ఉన్నాడు కదా రుద్ర అని తన మనసులో మాట అడిగాడు ఆయన. రుద్ర ఆయన్ని సూటిగా చూస్తూ వాసు గురించి నిజాలు చెప్పాడు. అలాగే సురేఖ గురించి కూడా పూర్తిగా చెప్పాక ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. మావయ్య మన చేతిలో లేని దానికోసం ఏడవకండి, అక్కిప్పుడు సంతోషంగా ఉంది, మీరు నాతో రండి అంటూ ఆయన్ని నేరుగా తీసుకొచ్చి సురేఖ ఎదురుగా నిలబెట్టాడు. మొదట అర్థం కాక చూస్తున్న సురేఖ ఆయన్ని ఫోటోలో చాలాసార్లు చూస్తుండడంతో గుర్తుపట్టి మావయ్య అంది షాక్ అవుతూ. ఆయన చిన్నగా నవ్వి ఆప్యాయంగా ఆమె తల నిమిరి, ఎలా ఉన్నావు తల్లి, నేనెవరో బాగానే గెస్ చేశావు. నీ మంచితనం గురించి నాకు తెలుసు, కానీ నిన్ను ఆ జంతువుకు బలి చేసింది కదా ఆ దుర్మార్గురాలు అని కోపంగా అడిగాడు శివశంకర్ గారు. ఆయన చెయ్యి పట్టుకుని, అది వదిలేయండి మావయ్య, ఎందుకు మీరిన్నాళ్ళు అందరికీ దూరంగా అసలు మనిషే లేనట్టున్నారు, మీరు చనిపోయారని ఎందుకు అందరినీ నమ్మించారు అని బాధగా అడిగింది సురేఖ. ఆయన విరక్తిగా నవ్వి, నేను ఆ మనిషికి భర్తగా, ఆ దుర్మార్గుడికి తండ్రిగా ఏనాడో మానసికంగా చనిపోయాను. నా భార్య అనుమానం అనే జబ్బుతో వావి వరుసలు కూడా చూడకుండా నన్ను మాటలతో చంపేసింది. కనీసం నేను లేనని తెలిస్తే అయినా తనలో మార్పు వస్తుందని అనుకున్నా. కానీ తన మూర్ఖత్వం వదల్లేదు. అందుకే నేను శాశ్వతంగా తనకి దూరంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను తల్లి. నేను లేననుకుని తన పుట్టింటికి చేరింది. అక్కడైనా బాగుంటుంది, నా కొడుకైనా మంచి మార్గంలో నడుస్తాడనుకుంటే వాడు కూడా దారి తప్పాడు. వాళ్ళ దుర్మార్గానికి నీ జీవితం బలైందని తెలిసి బాధపడ్డాను. కొడుకు పోయాకైనా ఆ మనిషి మారలేదు కదమ్మా. పోనీలే, ఇప్పుడు మరొకరు చేయేందుకు నువ్వు సంతోషంగా ఉన్నావు. నా మేనల్లుడి దయవల్ల నీ జీవితం మళ్ళీ బాగుపడిందని తెలిసింది. నీకు కూడా ఏ న్యాయం చేయలేక అసమర్థుడిగా మిగిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడాయన. అంత మాట అనకండి మావయ్య, ఇందులో మీరు చేసిన తప్పేమీ లేదు. నా తలరాత అలా ఉందంతే. మీకు ఒక విషయం తెలుసా మావయ్య, అత్తయ్య ఇప్పుడు మంచిగా మారిపోయారు. నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అత్తయ్య ఇక్కడే ఉండండి పిలుస్తాను అంటున్న సురేఖ నాపేశాడు ఆయన. వద్దు తల్లి, ఏ రోజైతే బ్రతుకున్నా నన్ను చచ్చిన వాడితో సమానం అందో ఆ రోజే నేను తన భర్తగా చనిపోయాను. ఇప్పుడు అది మారిందని నాకేం సంతోషంగా లేదు. మారాల్సిన సమయంలో మారి కన్నబిడ్డను సరైన దారిలో పెట్టుంటే బాగుండేది. అంతా అయిపోయాక అది మారితే ఎంత, మారుకుంటే ఎంత. ఇప్పుడు తిరిగి ఎవరి కోసమో బ్రతకాలన్న ఆశ నాకు లేదన్నాడు విరక్తిగా ఆయన. సురేఖ బేలగా రుద్ర వైపు చూస్తుంది. రుద్ర కళ్ళార్పాడు, నేను చూసుకుంటానన్నట్టు. మావయ్య నాకు కవల పిల్లలు పుట్టారు, వాళ్ళని చూడవా అంటూ రుద్ర టాపిక్ చేంజ్ చేశాడు. అప్పటిదాకా బాధపడిన ఆయన ఒక్కసారిగా ఆనందపడుతూ, ఏంటి రుద్ర నువ్వు చెప్పేది నిజమా? అయ్యో ఇప్పటిదాకా నువ్వెందుకు ఇక్కడ ఉన్నావని విషయం కూడా అడగడం నేను మర్చిపోయాను చూడు. వయసు అయిపోతుంది కదా, మతిమరుపు వచ్చేసింది. పోనీలే, నీకు పెళ్ళై పిల్లలు కూడా పుట్టారు. అప్పట్లో నీ వాలకం చూసి ఏమైపోతావో అని కాస్త భయం ఉండేది నాకు. ఎక్కడ నీ భార్య పిల్లలు అని కళ్ళొత్తుకుంటూ అడిగారాయన. రండి మావయ్య, ఆ రూమ్లోనే ఉన్నారు,
అని ఆయన్ని శివాని ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్ళింది సురేఖ. అప్పుడే పిల్లల్ని ఊయల్లో వేసూపి నిద్రపెట్టి శివానికి అన్నం తినిపిస్తుంటుంది భవాని. శివాని, ఈయన మా మావయ్య. మావయ్య తినే మన రుద్ర భార్య శివాని. ఇదిగో ఊయల్లో ఉన్నారు చూడండి పిల్లలు అని సురేఖ ఆయనతో నవ్వుతూ చెప్పింది. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.